ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. చెంటి మ్యాడీ వాళ్ళ ఇంటికి వచ్చారు. అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. బొమ్మ పట్టుకొని మ్యాడీ అన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటుంది అనమాట. గుర్తు తెచ్చుకొని బాధగా ఉంది మ్యాడీ, బాధగా ఉంది, నువ్వు అన్న మాటలన్నీ వింటే నాకు బాధగా ఉంది. నేనేం కావాలని గుడిలో నిన్ను పెళ్లి చేసుకోలేదు. అది నేను నిజం చెప్పినాకనే నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ అనుకోకుండా మన ఇద్దరికి పెళ్ళి అయిపోయిందని ఆ బొమ్మను చూస్తూ చెప్తుంది అనమాట మధు. ఎన్ని మాటలన్నా నేను భరించాను మ్యాడీ, కానీ బయటి వాళ్ళు ఎన్ని మాటలు అన్నుంటున్నాయి నేను భరించలేకపోతున్నాను అని. కట్టిన భర్త ఇంటి నుంచి గంటేస్తే ఎన్ని మాటలు పడాలనో నాకు అర్థమైంది మ్యాడీ అని అంటే వాళ్ళ తమ్ముడు చూస్తూ ఉంటాడనమాట. ఎంతమంది ఎంత చీప్గా మాట్లాడతారో నాకు అర్థమైంది. అన్న మాటలని నేను వెంటనే వాళ్ళని తిట్టాను, కానీ మనసు నుంచి తీసేయలేకపోతున్నాను అని అంటారు. ఎవ్వరు ఏ మాటలు అనకూడదు అంటే నువ్వు నా పక్కన ఉండాలి మ్యాడీ. నువ్వే నా ప్రేమ, నువ్వే నా ధైర్యం, అంటే నా గౌరవం, నువ్వంటే నా జీవితం. నువ్వు లేని జీవితం నాకొద్దు మ్యాడీ. నేను మారుస్తాను మ్యాడీ, నీ మనసు మారుస్తాను. మా అమ్మ నిర్దోషి అని చెప్పి నీ మనసు మారుస్తానని, నా పక్కన ఉండేటట్లు చేసుకుంటాను అని మధు ఆ బొమ్మని చేసుకుంటుంది. తర్వాత వాళ్ళ తమ్ముడు చూసి అక్క మనసులో ఇంత బాధ పెట్టుకొని పైకి నవ్వుకుంటూ ఉందన్నమాట అని అనుకుంటాడు. వచ్చి వెళ్ళి బావుగారిని తీసుకొస్తే మంచిగా వీళ్ళిద్దరు కలిసిపోతారని చెంటి అనుకొని వాళ్ళ ఇంట్లో నుంచి మెల్లె దొంగగా వీళ్ళ ఇంటికి వస్తారనమాట, అమ్మాయి వాళ్ళ ఇంటికి. అప్పుడు లోకి అమ్మాయి ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంది, ఇది ఎవరైనా విన్నారనుకో నా కొంప మునుగుతుంది, బయటికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్తుంది అనమాట. లోకి వాళ్ళ అమ్మ కాల్ చేసి, అమ్మ నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నావు అని అంటే చెంటి లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. అయితే శబ్దం కాగానే అందరికీ లోపలికి బయటికి వచ్చేస్తారు. దొంగ అని అంటది లోకి. అన్నయ్య అని లైట్ వేస్తుంది. మన నాగవల్లి వచ్చి బయటికి రాను అని అంటే చెంటి బయటికి వస్తాడు అనమాట. రాగానే లోకి అంటది, దొంగలని అర్ధరాత్రి వచ్చేవాళ్ళు దొంగనే అంటారు అని అంటది అనమాట. అయితే నేను దొంగతనానికి రాలేను, మ్యాడీ బాబుతో మాట్లాడడానికి వచ్చాను అని అంటాడు. అనగానే మా అబ్బాయితో నువ్వెందుకు మాట్లాడాలంటే మా అక్కతో మా అక్క గురించి మాట్లాడాలని వచ్చాను సార్ అని అంటాడు. పట్టుకొని బయటికి వెళ్ళగొట్టినా కానీ నీకు సిగ్గు రాలేదా, ఎందుకు వచ్చావు అని అంటే, లేదు బావగారు మా అక్క ఏ తప్పు చేయలేదు, మా అక్కని నమ్మండి, మా అక్క చిన్ని అని చెప్పకపోవడం అది అబద్ధం కాదా అని అంటే, మా అక్క ఏదో దాచిందంటే దానికి కారణం ఉంటుంది అని చెంటి అంటాడు. తర్వాత మా అక్క మీ ఫోటో పట్టుకొని చాలా బాధపడుతుంది బావగారు, బాగా ఏడుస్తుంది అని అంటాడు అనమాట. అంటే మా అక్కతో మాట్లాడి వెళ్ళిపో బావగారు, ప్లీజ్ బావగారు అని బతిలాడతాడు అనమాట చెంటి. చాలా డ్రామాలు ఆడుతున్నావు నువ్వు అని అంటే, ఇప్పుడే ఈ వయసులో ఇంత డ్రామా ఆడుతున్నావు అంటే పెద్దగా అయినాక ఇంకెన్ని డ్రామాలు ఆడతావు, దేశాలన్నీ కొనేస్తావు అని అంటది అనమాట. నాగ పంపిస్తేనే నువ్వు వచ్చావు అంటే, లేదు ఒట్టు మా అక్క పంపిస్తే నేను రాలేను, మా అక్క తెలియకుండా నేను వచ్చాను అని అంటాడు అనమాట. తర్వాత మన దేవ అంటాడు, ఇది మేస్టరీలు అనుకుంటున్నారా, కూరగాయల సంత అనుకుంటున్నారా, వెంటనే పంపించేయండి అతని అని అంటాడు. రేపు పోలీసులకు చెప్పు, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అని అంటే సరే అని పోలీసులకు ఫోన్ చేయడానికి వెళ్తారు నాగవల్లి. తర్వాత మ్యాడీ అంటాడు, ఇది పోలీసులకు చెప్పే విషయం కాదు, ఇది మన విషయం, మనమే తెలుసుకోవాలి అని మ్యాడీ అంటాడు. ఇలా రావడం తప్పే, కానీ ఆ తప్పు తెలియకుండానే వచ్చేసాడు అని అంటాడు అనమాట. అతన్ని అర్థం చేసుకోండి అంటే, బావుగారు నన్ను అర్థం చేసుకున్నట్లు మా అక్కని గిట్ట అర్థం చేసుకోండి బావుగారు అని అంటాడు. మా ఇంటికి రాండి బావుగారు, మా అక్కతో ఒక్కసారి మాట్లాడండి అని అంటాడనమాట. సరే వెళ్దాం పదా అని వెళ్తాడనమాట. వెళ్ళగానే మన దేవ అంటాడు, ఆగు మ్యాడీ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, చిన్నపిల్లగాడు కదా డాడీ వదిలేసి వస్తాను అని అంటే, రాత్రి పూట ఉంది కదా వదిలేసి వస్తానంటే మన లోకి అంటది, వచ్చినోడు వెళ్ళడా అని అంటే, మనకు పద్ధతి కాదు, మనం వెళ్ళి దించేసి వద్దాము అని నేను వెళ్తాను అని అంటాడు మ్యాడీ. ఇవనిచ్చి పంపిద్దాం నాన్న అని అంటే, వద్దు బావుగారు మీరే రావాలి, మా అక్క చూస్తే మిమ్మల్ని చూస్తే చాలా సంతోషపడుతుంది బావుగారు, ప్లీజ్ బావుగారు మీరే రావాలి అంటే, సరే పదా వెళ్దామని వెళ్తాడనమాట. వచ్చి డోర్ కొడతారనమాట. మన చిన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. మ్యాడీ నువ్వు మా దగ్గరకు వచ్చావా అని ఫీల్ అవ్వగానే మ్యాడీ ఇట్లా పక్క జరగగానే చెంటి కనిపిస్తుంది అనమాట. చెంటి నువ్వేంటి బావగారితో ఉన్నావు అని అంటారు అనమాట. అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళావు చెంటి అని అంటే, మా ఇంటికి వచ్చాడు అని అంటారు అనమాట. నువ్వెందుకు తలదించుకుంటున్నావు చెంటి, వీళ్ళు ముగ్గురు తలదించుకోలే సిగ్గుతోటి అని అంటాడనమాట. ముగ్గురు మోసగాళ్ళని, నమ్మక ద్రోహం చేసేవాళ్ళని, మహానుభావులని నటించి ఈవిడ గారేమో నన్ను తలుసుకొని బాధపడుతున్నట్లు నటించి ఈ పాపం చిన్న పిల్లాన్ని అర్ధరాత్రి మా ఇంటికి పంపిస్తారా, అసలు మనుషులేనా అని అంటాడు అనమాట. మేమేం పంపించలేం మ్యాడీ వాడిని, అసలు పంపించలేమంటే, అవును బావుగారు వాళ్ళు ఏం పంపించలేదు, నేనే వచ్చాను అని అంటాడు. చెప్పమని చెప్పిందా మీ అక్కగానే, అక్క చూడు చిన్ని నీ స్వార్థానికి వాడిని మా ఇంటికి వచ్చినట్టు మా ఇంట్లో వాళ్ళు వీడు దొంగతనం వచ్చిందని అనుకున్నారు, కానీ నేను సర్ది చెప్పి ఇడికి తీసుకొచ్చాను, నీ దొంగతనం బయటపడినప్పుడు నువ్వు అన్ని నోరు మూసుకొని కూర్చోవాలి అని అంటాడు మధుకి. అమ్మ చేసిన నేరాలని, ఘోరాలని, అలాగే నువ్వు చేసిన తప్పులని అలాగే నేను క్షమిస్తానేమో కొన్ని రోజుల కన్నా, కానీ నువ్వు ఆ ప్రయత్నాలు నిరూపించడానికి ప్రయత్నం చేసేదాన్ని నిజాయితీ పరుగులు అని నిరూపించుకునే ప్రయత్నంలా ఇలా చెంటి పిల్లల్ని వాడుకుంటే
చిన్నపిల్లల్ని మా ఇంటికి పంపిస్తూ ఇలా చీప్ ట్రిక్స్ చేస్తే నేను ఎప్పటికీ క్షమించను అని. అప్పుడు పాపం నేను చెప్పేది వినండి అంటే, ఆపండి, ఇక మీరు చెప్పే మోసాలు నేను నమ్మను. ఎప్పుడైతే మీరు చిన్ని అని నా దగ్గర దాచారో అప్పుడు మీ మీద గౌరవం పోయింది నాకు అని అంటాడు. గౌరవం పోయింది, తెచ్చుకోవాలని ప్రయత్నాలు ఏమైనా చేస్తే పూర్తిగా నాకు మీ మీద అసహ్యం కలుగుతుంది అని అంటాడు. చిన్ని, అక్క కాపురం ముందే అట్లా ఇట్లా ఉన్నది, నువ్వు వెళ్ళి ఎందుకు ఇలా చేసావనంటే, అక్క ఏ బావగారి తలుచుకొని ఏడుస్తుంటే చూసి నేను తట్టుకోలేక వెళ్ళి బావగారిని పిలుచుకొని వచ్చాను. మరి అక్క అని అంటాడు. అంటే అవును నాన్న, ఒక్కొక్కసారి మంచి చేయాలనుకుంటే మనకే చెడవుతుంది అని డాడీ వాకింగ్ చేసి అలసిపోయి కూర్చుంటాడు అనమాట. అప్పుడే మధు, బాబు అలా చూస్తున్నావు అని అంటుంది మధు. అంటే ఏంటిది ఇది అని అంటే, ప్రోటీన్ షేక్, ఆల్రెడీ బాడీని అంతా షేక్ చేసి వచ్చావు కదా, అందుకోసమని ప్రోటీన్ షేక్ తాగుతావని తెచ్చాను అని. నువ్వు నా అందాన్ని తర్వాత చూతువు కానీ ఫస్ట్ ఈ డ్రింక్ తాగంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఏంటంటే, ఏ ఏ భార్యనైనా భర్త దగ్గర ఇలానే చేస్తుంది అని అంటది మధు. ఇంత కష్టపడి జాగింగ్ చేస్తూ ఉంటే, చెమటాడి జాగింగ్ చేస్తూ ఉంటే భార్య తప్ప ఎవరు పట్టించుకుంటారు, భార్య తప్ప ఎవరు ప్రోటీన్ షేక్ ఇస్తారు అని అంటది మధు. ఇంట్లో లేకపోతే ఇంట్లో ఎవరు పట్టించుకోరు అని అంటే, అందుకోసమనే నీకు ఇంట్లో ఎవరు పట్టించుకోరనే నీకోసం ఇది తెచ్చాను అని అంటది మధు. కొత్త నాటకం మొదలు పెట్టావా? అలా నాటకం మొదలు పెట్టింటే మీ ఇంటికి వచ్చేసేదాన్ని, ఇలా పార్కుకి వచ్చేదాన్ని కాదు, తాగేసేయి అని అంటాడు. తాగాల్సిందే అని అంటది అన్నమాట. నేను తాగాను అని అంటాడు. నువ్వు తాగాల్సిందే, నేను తాగుమని చెప్పడానికి నువ్వెవరు అంటే నీ పెళ్ళాన్ని అని అంటది. అప్పటికి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.